కానిస్టేబుల్ హీరోస్ నెత్తురోడుతున్న నేరగాళ్లను మాత్రం వదలరు, ప్రాణాపాయంలోనూ పట్టుబీడరు, ప్రజలతో మమేకమవుతూ కేసుల ఛేదనలో కీలకం. సో కింది స్థాయి ఉద్యోగే ప్రాణం కోల్పోయింది. అక్కడ పనిచేసేది కూడా వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. హోంగార్డులు, కానిస్టేబుల్లే ఇవాళ ఈ పోలీస్ వ్యవస్థని, ప్రజలని రక్షిస్తున్నది వీళ్ళే. ఎందుకంటే పనిచేసేది గ్రౌండ్లో వీళ్ళే కదా. ఉన్నతాధికారులు పైన కూర్చొని ఆర్డర్స్ ఇస్తుంటారు, పనిచేసేది వీళ్ళే కదా. మొత్తానికి ఈ ఆత్మరక్షణలో భాగంగా ఆ రియాజ్ అనేవాడిని పోలీసులు లేపేసిరు. అయి ఉండొచ్చు, ఎందుకంటే వాడు ఏకంగా బండి మీద పోతుంటేనే కానిస్టేబుల్ని పొడిచినోడు, ఇంకే ఊరికి పోయి అక్కడ వేరే వాళ్ళ మీద దాడి చేసినోడు, ఇక్కడ పోలీసుల దాంట్లో గన్ను కనబడంగానే ఆ గన్ను లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు తప్ప, నేను అనుకోవడం వాడి ఓవరాల్గా వాడు సైకోగా తయారైపోయినట్టున్నాడు. దీని వెనకాల మీరు చూడండి, ఖచ్చితంగా భయంకరమైన పేదరికము, భయంకరమైన డ్రగ్స్, గాంజా వ్యవహారం ఉంటుంది. మీరు డౌటే లేదు అందులో. ఇక వాడు ఎందుకు అట్లా తయారైందంటే సమాజం అట్లా తయారు చేసింది వాడిని. సింపుల్. మీరు చరిత్రకి వాడి యొక్క పూర్వాపరాలు తెలుసుకొని చూడండి. వాడు అలా తయారవడానికి కారణం ఏంటంటే రకరకాల కారణాలు. విచ్చలవిడిగా దొరుకుతున్న గాంజా, విచ్చలవిడిగా దొరుకుతున్న డ్రగ్స్. మీరు చూడండి, తెలంగాణలో డ్రగ్స్ పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. చేసిరా పని. ఒక దగ్గర ఆగింది, పర్లేదు. ఒక దగ్గర పోయిన గవర్నమెంట్లో చాలా దారుణంగా ఉంటుండే, ఇది ఒక దగ్గర ఆగింది అంతవరకే. కానీ మొత్తానికి ఎరాడికేట్ చేయడానికి అవకాశం ఉన్నది. కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? దీని వెనకాల భయంకరమైన లాబీ ఉంటుంది. దాని లింక్ని కనుక ఒక్కసారి ఛేదించే ప్రయత్నం చేస్తే మొత్తం దొంగలంతా సెలబ్రిటీలు, వెల్ నోన్ పర్సన్సే ఉంటారు. మొత్తానికి వాడి పని అయిపోయింది. ఇక్కడ కానిస్టేబుల్ గురించి మాట్లాడాలి. కానిస్టేబుల్ హీరోస్ నెత్తురోడుతున్న నేరగాళ్లను వదలరు, ప్రాణాపాయంలోనూ పట్టుబీడరు, ప్రజలతో మమేకమవుతూ కేసుల ఛేదనలో కీలకం. కానీ అదే కానిస్టేబుల్ని, అదే హోంగార్డులని ఇవాళ ఎస్ఐ నుంచి, సిఐ నుంచి ఆ పై స్థాయి వరకు ఉన్నటువంటి పోస్టులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏ రకంగా కానిస్టేబుల్ని చూస్తున్నారు? కానిస్టేబుల్ అది ఒకటైతే హోంగార్డులను ఎట్లా చూస్తున్నారు? పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు వాళ్ళని. వాళ్ళ జీతాలు ఎప్పుడు పడుతున్నాయి? కానిస్టేబుల్ అంటే వాళ్ళ ట్రెజరీ నుంచే డైరెక్ట్గా పడుతుందేమో. హోంగార్డుల జీతాలు ఏ రోజు పడుతున్నాయి చెప్పండి? వాళ్ళకి సంబంధించిన అలవెన్స్లు మేము ఎక్కడ గ్రౌండ్కి వెళ్ళి ఒక ఇద్దరు కానిస్టేబుల్, ఇద్దరు హోంగార్డు కనబడ్డా అన్న మా జీతాల గురించి మాట్లాడండి. హోంగార్డు మమ్మల్ని పర్మనెంట్ చేస్తామన్నారు, మాట్లాడండి. మాకు జీతం 25వ తారీఖు పడ్డది, మాట్లాడండి. మా సరెండర్స్ వస్తలేవు, మాట్లాడండి. మరి పనిచేసేది వాళ్ళే కదా, మరి పనిచేసే వాళ్ళకి సరైన టైంలో ఇవ్వాలి కదా. అండ్ ఇంకొకటి, వీళ్ళతో గొడ్డు చాకరీ చేయించుకుంటారు పైన ఉన్న ఉన్నతాధికారులు, ఇళ్ల పనులు కూడా చేయించుకుంటారు. డౌటే లేదు అందులో. మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంటికో లేకపోతే ఒక ఎస్పీ ఇంటికో వెళ్ళి చూడండి, దాదాపు 20-30 మంది కానిస్టేబుల్ కనబడుతుంటారు. ఏం చేస్తుంటారు అక్కడ వాళ్ళు? గార్డెనింగ్ పని, ఇళ్ళ కూరగాయలు తెచ్చే పని, చెట్లకు నీళ్లు పోసే పని. ఇది వాస్తవమా కదా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఆ పని చేస్తున్న కానిస్టేబుల్ కూడా తెలిసి ఇది వాళ్ళకి ఎంత కనెక్ట్ అవుతుందో ఈ వీడియో అన్నది. కానీ వాళ్ళ బతుకులు ఏందండి? వాళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రమోషన్స్ రావాలి. కానిస్టేబుల్గానే ఉన్నాడు, కానిస్టేబుల్గానే ఉన్నాడు, హోంగార్డ్గానే ఉన్నాడు. ఇగో హీరోస్ కదా వీళ్ళంతా. నెత్తురోడుతున్న నేరగాళ్లను వదలరు, కానిస్టేబుల్ యాదయ్య, కానిస్టేబుల్ ప్రదీప్ రెడ్డి, కానిస్టేబుల్ వెంకట్రెడ్డి, కానిస్టేబుల్ రాజు నాయక్, కానిస్టేబుల్ సయ్యద్ అహ్మద్ ఖాన్. పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుల్ వ్యవస్థే మూల స్తంభం. సమాజం సురక్షితంగా ఉండాలన్నా, శాంతి భద్రతలు పటిష్టంగా అమలు చేయాలన్నా వాళ్లే కీలకం. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై మంచి సంబంధాలు కలిగి ఉండేది వారే కాబట్టి ఏ ఘటన జరిగినా మొట్టమొదటి సమాచారం వాళ్ళకే తెలుస్తుంది. ఈ సమాచారంతో ఉన్నతాధికారులు కూపిలాగి కేసులను ఛేదిస్తారు. అయితే కేసుల దర్యాప్తులో భాగంగా కానిస్టేబుళ్లకు నేరగాళ్లు, సైకోలు తదితర నిందితుల నుంచి ఎల్లప్పుడూ ముప్పు పొంచి ఉంటుంది. అలా పలు సందర్భాల్లో కత్తిపోట్లు పడ్డా, బుల్లెట్లు దిగినా క్రిమినల్స్తో నేరుగా పోరాడిన పలువురు కానిస్టేబుళ్లు తమ ధైర్య సాహసాలు చాటారు. ఇవాళ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కొన్ని స్టడీలు పరిశీలిద్దాం. ఛాతిలో తల్వార్. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడాదిన్నర కింద అర్ధరాత్రి ఇంటికి వెళుతున్న భార్యాభర్తలను రౌడీ షీటర్ కరణ్ సింగ్ అడ్డగించి 16,000 నగదు, బంగారం దోచుకొని భర్తను చంపేసిండు. ఈ కేసు విచారణలో మాదాపూర్ ఎస్ఓటీ కానిస్టేబుల్ రాజు నాయక్ నిందితుడు జగద్గిరిగుట్టలో ఉన్నట్టుగా సమాచారం అందింది. అతడు మరో కానిస్టేబుల్తో కలిసిపోయిండు. స్పాట్కు వెళ్లి లొంగిపోవాలి అని హెచ్చరించగా కరణ్ సింగ్ తల్వార్తో రాజు నాయక్ ఛాతిలో పొడిచిండు. అయితే రాజు నాయక్ గాయాన్ని సైతం లెక్క చేయకుండా నిందితుడిని అదుపులోకి తీసుకున్నాడు. విశిష్ట సేవలకు గాను రాజు నాయక్ ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన
శౌర్య పథకాన్ని అందుకున్నాడు. ఏడి రాజునాయక్, ఇది రాజునాయక్. బుల్లెట్ దిగిన బత్తుల ప్రభాకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతను మాదాపూర్లోని ప్రిజం పబ్ వద్ద ఉన్నట్టుగా మాదాపూర్ ఎస్ఓటి టీం వెంకటరెడ్డి, ప్రదీప్ రెడ్డి, వీరాస్వామిలకు సమాచారం అందింది. ముగ్గురు కానిస్టేబుళ్లు పబ్బు వద్ద నిందితుడిని రౌండప్ చేశారు. ఇంతలో ప్రభాకర్ పిస్తోల్ తీసి ఫైరింగ్ చేయగా వెంకటరెడ్డి తొడలోకి దూసుకుపోయింది. అయినా వెంకటరెడ్డి నిందితుడిని వదలకుండా పట్టుకున్నాడు. మరోవైపు నుంచి పట్టుకున్న ప్రదీప్ రెడ్డికి సైతం ప్రభాకర్కు గన్ గురిపెట్టగా ప్రదీప్ భయపడకుండా పిస్తోల్ను ట్రిగ్గర్ మధ్యలో వేలు పెట్టేసి లాక్ చేసిండు. అతన్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, ఉన్నతాధికారులు ఈ పని చేయగలుగుతారా? అంటే ఎవరన్నా పై అధికారులు అక్కడికి పోతే ఈ పని చేయగలుగుతారా? 7 కత్తిపోట్లు పడ్డాయి. మాదాపూర్ సిసిఎస్కు చెందిన కానిస్టేబుళ్లు యాదయ్య, దివేష్లకు బిహెచ్ఎల్ హెచ్ఐజీ చిన్న గేటు వద్ద స్నాచర్లు రాహుల్, ఇషాన్ కిషన్ తారసపడ్డారు. దీంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. రాహుల్ కత్తితో యాదయ్యను 7 సార్లు పొడిచాడు. అయినా యాదయ్య అతన్ని వదలలే. శరీరంలో నుంచి రక్తం కారుతున్న ఇతర పోలీసులు వచ్చేంత వరకు పట్టుకునే ఉన్నాడు. ఇలా స్నాచర్లను అదుపులోకి తీసుకున్నాడు. అందరూ చూస్తున్నారు, కానీ ఎవరు ముందుకు రాలే. అఖిల్ ఖాన్ క్షణాల్లో బైకులు చోరీ చేస్తూ ఉంటాడు. నార్సింగి, గచ్చిబౌలి, చందానగర్ తదితర ప్రాంతాల్లో బైకులు చోరీ చేసి వాటిని మైలార్దేవుపల్లిలో విక్రయిస్తూ ఉంటాడు. ఇలా అఖిల్ ఖాన్ మోస్ట్ వాంటెడ్ అయ్యిండు. సిసిఎస్ రాజేంద్రనగర్ టీంకు చెందిన కానిస్టేబుల్ సయ్యద్ అహ్మద్ ఖాన్కు అఖిల్ ఖాన్ మైలార్దేవుపల్లిలో ఉన్నట్టుగా సమాచారం వచ్చింది. స్పాట్కు పోయి ఎదురుగా ఉన్న అఖిల్ ఖాన్ బైక్ చోరీ చేసుకుని వస్తున్నాడు. ఎదురుగానే ఉన్నాడు వాడు. కానిస్టేబుల్ ఆయన బైక్ను ఢీకొట్టి కింద పడేసిండు. అఖిల్ ఖాన్ గాంజా మత్తులో ఉండడంతో సయ్యద్ అహ్మద్ ఖాన్ పైన దాడికి దిగిండు. కానిస్టేబుల్ భయపడకుండా అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. చివరికి తాను పోలీస్ అంటూ కేకలు వేసి సహాయం అడిగిండు. అక్కడ 30 మంది ఉన్నా ఎవరు ముందుకు రాలే. చివరకు ఒకరు కానిస్టేబుల్ గుర్తించి సహాయం చేయడంతో అఖిల్ ఖాన్ను పట్టుకున్నారు. కానిస్టేబుల్ సాహసానికి పోలీసు రివార్డు దక్కింది. గొప్పలు కదా వీళ్ళంతా, ప్రజల్ని కాపాడుతున్న వాళ్ళు కదా వీళ్ళంతా. సరే, ఒక దగ్గర 1-2 దగ్గర కానిస్టేబుల్స్ కూడా అట్లా బిహేవ్ చేసిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు లేకపోతే ఇవాళ మనం ప్రశాంతంగా ఉండలేము. అర్థమైందా? హోంగార్డ్స్. అందుకే పోలీస్ శాఖ, ప్రభుత్వము వీళ్ళ జీవితాల గురించి ఆలోచించాలి. అప్పుడు డిపార్ట్మెంట్ బాగుంటుంది. ఇవాళ మొత్తం పోలీస్ స్టేషన్లు సివిల్ కేసులకు అడ్డాలుగా మారిపోయినాయి. మీరు చూడండి, ఒక్కొక్క సిఐ, ఒక్కొక్క ఎస్ఐ పోలీస్ స్టేషన్స్లో ఏం చేస్తున్నారో చూడండి. వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు? వాళ్ళకు కూడా అలసైపోయింది. ఎందుకు? అసలు ఆ రిక్రూట్మెంట్ ఎట్లా నడుస్తున్నది? ఒక పోలీస్ స్టేషన్లో రిక్రూట్మెంటు ఆ లోకల్ ఎమ్మెల్యే చెప్తేనే అక్కడ రిక్రూట్మెంట్. లోకల్ ఎమ్మెల్యే డిసైడ్ చేసాడు, పలానా 10 పేర్లు ఉన్నాయి, ఎవడోడు మనోడు అని ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ ఎస్ఐ పోయి ఆడ మోకరిల్లాలి ఆ ఎమ్మెల్యే ఇంట్లో. ఒకవేళ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేసినా, ఎమ్మెల్యే కబ్జాల మీదనో ఇంకో దాని మీదనో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీదనో ఏమైనా చేసినా కథం అక్కడ ఉండడానికి ట్రాన్స్ఫర్ వెంటనే ఇమీడియట్గా. ఇక వాళ్ళదేముంది, ఇప్పుడు మనం ఇక్కడ పని చేయలేము సరిగ్గా, మనం కూడా అదే పని చేద్దాం. అందుకే ప్రతి పోలీస్ స్టేషన్ దాదాపుగా సెటిల్మెంట్ అడ్డాల కింద మారిపోయింది. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత అతి భయంకరంగా నడుస్తున్నది. ఇప్పుడు మీరు చూడండి, పబ్లిక్కి, ప్రజలకి పోలీస్ అనగానే మంచి ఒపీనియన్ ఉందా, చెడు ఒపీనియన్ ఉందా ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు పోలీసులను చూడగానే ప్రజలు ఒక రకమైన అసహ్యమైనటువంటి ఒక భావనతో ఉంటుంది? మనం రియాలిటీ మాట్లాడుకోవాలి, ప్రాక్టికల్గా రియాలిటీ మాట్లాడుకోవాలి. పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటే ఎందుకు భయపడతారు? పోలీసులను చూడగానే వచ్చిండ్రా నాయన అని ఒక ఆలోచన ఎందుకు వస్తుంది? అంతా భూ కబ్జాదారులే అట. అన్నా కొందరు పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డుల అక్రమ సంపాదన నెలకు ₹1,00,000 పైన ఉంటుంది. పైన వాళ్ళు వీళ్ళను పురుగులుగా చూస్తే వీళ్ళు పేదలను కుక్కలుగా చూస్తున్నారట. నేను అంతమంది చెప్పినా కదా, కొంతమంది ఉంటారు. ప్రతి దగ్గర 2 ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కొంతమంది ఉండొచ్చు. సార్ గవర్నమెంట్ జాబ్స్ శాలరీస్ రావట్లేదా? శాలరీసా ఏందది? (8:22 AM ట్యూస్డే). ఏంది బాబు ఇది? టైం పెడుతున్నావా? చెడు అభిప్రాయం ఉంది, ఇది కరెక్ట్. రఘు అన్న గారు TRCDAల గురించి మాట్లాడండి. ఓకే, పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ₹1000 ఖర్చు అవుతాయట. వాస్తవం ఇది. మనం తప్పు పట్టడానికే వీల్లేదు. పోలీసులు కూడా లంచాలకు అలవాటు పడ్డారు.
పోలీస్ స్టేషన్కి పోతే పైసలు లేని పని అయితే లేదు. ఎక్కడో ఉంటారు మంచోళ్ళు పాపం. కొంతమంది డబ్బులు తీసుకున్నా కొంత సాఫ్ట్గా పనిచేసే ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పనిచేస్తుంటారు. కానిస్టేబుళ్లకు 4,000 లేదే ఇంటికి పోడట. అన్న కానిస్టేబుల్ కూడా 100కి ఒక్కడు ఉంటాడు మంచోడు. మా ఊరు హోంగార్డ్ నెలకు ₹1,00,000 వరకు వస్తుందట. పోలీస్ అంటే పబ్లిక్కి నెగిటివ్ ఆలోచన ఉన్నది. శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి అరాచకాలు ఎండగట్టండి. కడదాం దీపావళి తర్వాత. సో ఇది చాలా ప్రమాదం యాక్చువల్గా. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే రాజకీయ వ్యవస్థనే. ఈ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసినప్పుడే ఈ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అదర్వైజ్ కష్టం. మళ్ళీ అల్టిమేట్గా ఇక్కడ ప్రజలే చేంజ్ అవ్వాలి, ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వాడు మారమంటే మారాడు. నెక్స్ట్